వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఉన్నతపరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి మార్పులను సాధించుకుంటారు. వృత్తి ఉద్యోగాలతో పాటు వ్యాపారంలో కూడా ఈ వారం మంచి మంచి ఫలితాలను సాధించుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి. రుణభారాలతో కూడిన సమస్యలు కూడా ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ వారం కొంత ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయత్నపూర్వకమైనటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో జాగ్రత్తగా ఉండండి. అలాగే దాంపత్య జీవనంలో కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే దాంపత్య జీవనంలో కూడా ఈ వారం కొంత మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అపార్థాలు పెరగకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. విలాసాల కోసం విందుల కోసం కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని తగ్గించుకోవాలి. విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. హనుమతు బడబాణల స్తోత్రమును పారాయణం చేయటం కానీ, ఆంజనేయ స్వామి వారి ఆపదుద్ధారక హనుమత స్తోత్రమును పారాయణం చేయటం కానీ మంచిది. స్వామివారిని తమలపాకులతో పూజించండి.